शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। पद्मावती प्रणयलालितमुग्धदेह श्रीवेङ्कटेश ऋणमोचनमस्तु मह्यम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6 తిథి దశమి ఉదయం 7:28 వరకు. తరువాత ఏకాదశి తెల్లవారుజామున 4:31 వరకు. నక్షత్రం శ్రవణం సాయంకాలం 6:15 వరకు. వర్జం రాత్రి 9:53 నుంచి 11:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:10 నుంచి 7:45 వరకు. అమృతకాలం ఉదయం 8:42 నుంచి 10:10 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి శుభ సమయం ఉదయం 11:50. ఆ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు మనకు లాభప్రదంగా, శుభప్రదంగా, ఆనందప్రదంగా ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కానీ, దానాదులు కానీ, విశేషించి లౌకిక విషయాలలో ఆరంభాదులు కానీ ఆ సమయంలో చేయడం మంచిది. విశేషించి ఈరోజు స్మార్త విజయ ఏకాదశి, అలాగే ద్విపుష్కర యోగం అనేది రాత్రి 4:30 ప్రారంభమై మరుసటి రోజు కూడా కొనసాగుతుంది. ఈ విజయ ఏకాదశి యొక్క ప్రాధాన్యాన్ని మనం గుర్తించినట్లయితే దీన్ని ఉపవాస వ్రతంగా ఆచరణ చేయడం ద్వారా సకల విధాల శుభం చేకూరుతుంది. వ్యక్తికి ఈ విజయ శబ్దం ఏదైతే ఉందో అది కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన యొక్క ఆలోచనలో ఏవైతే వచ్చినాయో వాటిని తాను ఆచరణలో పెట్టడం కూడా విజయమే. దాని జీవితంలో విజయం అని భావిస్తాం. ఎందువలన అంటే ఎదుటి వ్యక్తిని ఓడించడం ద్వారా విజయం సాధించడం అనేది ప్రాధాన్యం వహించదు. తన యొక్క లోపల ఉండే శత్రువులు, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు, వాటిని జయించడంలో సాఫల్యాన్ని పొందడం కూడా విజయ ఏకాదశి యొక్క ఫలితమే. లౌకికమైనటువంటి రంగంలో విజయం అనేటువంటిది తాత్కాలికంగా సుఖప్రదంగా భాషించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఇతరులను ఓడించడం ద్వారా వచ్చే విజయము కంటే తాను అనుకున్న వాటిని సాధించుకోవడంలోనే అసలైన విజయం ఉంది అని గుర్తించడం అవసరం. దాన్ని సాధించడానికి ఈ విజయ ఏకాదశి బాగా ఉపకరిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం బాగా ఉపకరిస్తుంది. నటి ఆణిమిత్యాలు. క్రోధమే యముడు, తృప్తే నందనవనం, శాంతే సంతోషం. కాబట్టి క్రోధాన్ని విడనాడాలి. ఆనందానికి రూపం లేదు, ఆరాధనకి ఆకారం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, మనం తాగే నీటిని, తినే తిండిని, చేసే పనిని, జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆరాధించటమే నిజమైన ఆనందం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ విష్ణుదేవుని మనసా వాచా కర్మణ ధ్యానం చేస్తూ ఉపవాసం ఉండి శ్రీ హృషికేశాయ నమః అని చెప్పేసి ఎవరైతే ఏకాదశి పర్వదినాన ధ్యానం చేస్తారో వారికి అత్యంత ప్రీతివంతమైనటువంటి ప్రభావతత్వంతో కూడినటువంటి దివ్యానుగ్రహ కటాక్ష వీక్షణాల్ని శ్రీహరి అనుగ్రహింపచేస్తాడు అని శాస్త్రం. శ్రీహరి చెప్పినటువంటి దివ్యవంతమైనటువంటి ఆ యొక్క
భాగవత తత్వంలో దాగిన పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. భక్తిని మించింది మానవ జీవితంలో మరొకటి లేదు. మనస్సుని నియంత్రణ చేసుకొని ఆ శ్రీహరి పాదాలే శరణు శరణు అంటూ ఆయనలో దాగిన పరమార్థ లక్షణాన్ని ఏ వ్యక్తి అయితే అవగాహన చేసుకోగలుగుతాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా విశ్వంభరతత్వంలో విరాజిల్లేటువంటి ఆ శ్రీహరిని చేరి తీరతాడు అని చెప్పేసి శాస్త్రం. అందుకనే విశ్వాంతరాళాలన్నిట్లోనూ కూడాను సర్వవ్యాపికారక స్వరూపంలో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామిగా కలియుగంలో. ఆ గోవింద అనేటువంటి శబ్దంలో దాగిన పరమార్థ లక్షణం కూడా అదే. అందుకనే స్వామి మనందరినీ కూడాను తరింపచేయటానికి ఆయన తిరుమలగిరిపై వెంకటేశ్వరునిగా విరాజిల్లుతూ తన వద్దకు వచ్చినటువంటి భక్తుల కోరికలన్నింటినీ కూడాను నెరవేరుస్తూ ఎవరైతే ఆ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షిస్తూ అసలు సిసలైన స్వరూపతత్వంలో అంటే ఆత్మజ్ఞానతత్వంతో గనక వీక్షిస్తారో అప్పుడు స్వామివారు పాలకడలిపై శేషతల్పమున పవళించేటువంటి శేషశయనుడుగా సాక్షాత్కరిస్తాడుట ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు స్వామివారు. అంటే ఎటువంటి కోరికలు లేకుండా సర్వాంతర్యామి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరంధాముణ్ణి దేదీప్యవంతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కనులతో వీక్షిస్తూ స్వామి నీ దర్శన భాగ్యమైంది నాకు అని చెప్పేసి త్రికరణ శుద్ధితో అరిషడ్వర్గాల్ని జయించి ఎవరైతే శరణు వేడతారో వారికి తన నిజస్వరూప దర్శనం ప్రసాదింపచేస్తాడుట ఆ కలియుగవాసుడైనటువంటి శ్రీహరి కూడా. ఆ దివ్య దర్శనం కోసం మనం ఏం చేయాలి? ఇటువంటి సుదినాలైనటువంటి ఏకాదశి పర్వదినాల్ని మనం తప్పనిసరిగా పాటించాలి. అంటే స్వామికి ప్రీతివంతమైనటువంటి ఆ ఏకాదశి పర్వదినాల్ని ఉపవాస ప్రక్రియతోనూ దైవ ఆరాధనతోనూ గనక మనం నిర్వర్తించినట్లయితే స్వామివారి అనుగ్రహాన్ని పొందటం సులభతరమవుతుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి శ్రీ అగస్త్యరెడ్డి వెంకురెడ్డి గారు రచించిన షాణ్మాతుర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ అగస్త్యరెడ్డి వెంకురెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని ఈదూరు గ్రామంలో జన్మించారు. ఈయన నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎల్ఎల్బి పట్టభద్రులయ్యారు. ఎన్నో శతకాలు రచించారు. చాలా చిక్కని శైలితో చక్కని భావాలతో ఆ కుమారస్వామిని ప్రార్థిస్తూ ఈ శతకాన్ని రచించారు. మును మృత్యుంజయునానతిన్ మివుల సమ్మోదానుభావుండవై వనజాతాసన కుంభజన్ములకు సువ్యక్తంబుగా గూఢమౌ ప్రణవార్ధంబును బోధజేసి కడు సంభావింపవే అట్టిమి అనిదం పూర్వ మహత్వమెన్నగా తరంబా నాకు షాణ్మాతురా. ఆరుగురు తల్లులకు ముద్దుల బాలుడవైన ఓ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఓ షాణ్మాతురా, మును మృత్యుంజయునానతిన్ పూర్వం మృత్యుంజయుడైన పరమశివుని ఆజ్ఞతో
మివుల సమ్మోదానుభావుండవై వనజాతాసన కుంభజన్ములకు సువ్యక్తంబుగా గూఢమౌ ప్రణవార్థంబును బోధచేసి. బ్రహ్మదేవునంతటి వానికే ఓంకారార్థం తెలియక పరమేశ్వరుని దగ్గరకు వచ్చి ఆ ఓంకార స్వరూపం ఏమిటో తెలియజేయమని అడిగితే పరమశివుడు కుమారస్వామిని పిలిచి బ్రహ్మదేవునికి ప్రణవార్థాన్ని బోధ చేయమనడంతో ఈ కుమారస్వామే బ్రహ్మదేవునికి ఓంకారార్థం దాని విశేషాలను వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మదేవునంతటి వానికి ఓంకార రహస్యాన్ని, ఆ రహస్యార్థాలను తెలియజేసినటువంటి మహాశక్తి సంపన్నుడవు, విద్యాస్వరూపుడవు. అలాగే ఋషులలో కుంభజన్ములకు కుంభసంభవుడు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి ఎందరెందరో ఋషీశ్వరులున్నారు. ఆ మహర్షులలో చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఆయన స్థానం ఆయనదే ఈ మహర్షులందరిలో కూడా. అటువంటి అగస్త్య మహర్షికి కూడా ఓంకారార్థాన్ని వివరించి చెప్పినటువంటి వాడు ఈ కుమారస్వామి. మును మృత్యుంజయునానతిన్ మివుల సమ్మోదానుభావుండవై వనజాతాసన కుంభజన్ములకు సువ్యక్తంబుగా గూఢమౌ ప్రణవార్థంబును బోధచేసి కడు సంభావింపవే. మహర్షులందరిలో గొప్పవాడు అగస్త్య మహర్షి, దేవతలందరిలో గొప్పవాడు బ్రహ్మదేవుడు. అటువంటి బ్రహ్మదేవునకు అగస్త్య మహర్షికి కూడా ఓంకారార్థాన్ని వివరించిన విద్యాస్వరూపుడవు. అట్టిమి అనిదం పూర్వమహత్వమెన్నగ తరంబానాకు. అగస్త్యునికి బ్రహ్మదేవునికే ఓంకారార్థాన్ని వివరించి చెప్పినటువంటి నీ మహాత్మ్యాన్ని ఎన్ని రకాలుగా నేను ప్రస్తుతించనయ్యా, అలా ప్రస్తుతించటం నా తరమవుతుందా అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని పైన అచంచలమైన భక్తిభావములతో, ఆర్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ అగస్త్యరెడ్డి వెంకురెడ్డి గారి షాణ్మాతుర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सराद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सरादिलक्ष्मीं जगन्मातरं भावये. कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय माम् अकिञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. श्रीमहालक्ष्म्यै नमः. గద్యపద్యాత్మికా వాణి సనత్కుమారుల వారు తపశ్శక్తితో అనుగ్రహించిన అమ్మవారి యొక్క దివ్యనామముల వరుస లక్ష్మీ సహస్రనామములు. 541వ నామం శ్రీ గద్యపద్యాత్మికాయై నమః. ఉత్తమమైనటువంటి వాక్యములు రెండు విధాలుగా ఉంటాయి, గద్యాత్మకము పద్యాత్మకము. వచన రూపంలో ఉంటే గద్యము, శ్లోకాది గేయ రూపముగా ఉండేటప్పుడు పద్యము అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం వాణి 542వ నామం. ఇది శ్రీ వాణ్యై నమః. వాణి అనగా సరస్వతి, వాగ్దేవత రెండు అర్థములు ఉన్నాయి. ఈ వాగ్దేవత ఎలా ఉన్నదంటే గద్యపద్యాత్మకమై ఉంది కనుక గద్యపద్యాత్మకమైన సరస్వతి వాణి అని చెప్పబడుతున్నది. ఇది ఈ నామం తర్వాత ఈ నామం ఉండడంలో ఉన్న సౌందర్యం అది. తర్వాత నామం 543 సర్వాలంకార సంయుత. ఇది నమస్కారంలో శ్రీ సర్వాలంకార సంయుతాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది కూడా మునుపు నామాలతో అనుబంధం ఉన్నది. గద్యపద్యాత్మకమైన కావ్యము మొదలైనవి సర్వాలంకారములతో కూడి ఉన్నాయి. ఈ అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి. అందుకని సర్వాలంకార సంగీత అంటే అనేక అలంకారములతో ఉన్నది అని కేవల అర్థం చెప్పడానికి అవసరం లేదు. మునుపు నామాలతో ఉన్న అనుబంధం బట్టి దీనికి అర్థం చెప్పాలి. వాక్యాలకి కావ్యాలకి అనేక రకాల అలంకారాలు ఉన్నాయి. ఈ అలంకారాలు రెండు రకాలుగా ఉంటాయి, శబ్దాలంకారములు,
అర్థాలంకారములు. ఒక్కొక్కప్పుడు శబ్దములు వింటూ ఉంటేనే అందంగా ఉంటాయి, ఆ కూర్పులో ఉన్న సొగసది. ఇది శబ్దాలంకారం. దాని అర్థాల్లో అనేక అలంకారాలు సౌందర్యాలు లభిస్తాయి. అవన్నీ అర్థాలంకారం అని చెప్తారు. రూపకాలంకారం, ఉపమాలంకారం, ఉపమానాలంకారం, ఇలా రకరకాల అలంకారాలు ఉన్నాయి. అలంకార శాస్త్రం ఉంది ప్రత్యేకించి. అందుకు గద్యపద్యాత్మకమైన కావ్యస్వరూపమైన వాణి శబ్దార్థాలంకారములతో ఉంది గనక సర్వాలంకార సంయుత. ఒక ఉత్తమమైనటువంటి కావ్యంలో అన్ని రకాల అలంకారాలు ఉండాలట. ఏదో కొద్దిగా ఉంటే సరిపోదు. ఉత్తమమైన గొప్పదైన కావ్య లక్షణమే సర్వాలంకార శోభితం. వాల్మీకి రామాయణం ఆ విధంగా సర్వాలంకారములతో రచింపబడింది అంటారు వ్యాఖ్యాతలు. ఆ కారణం చేతనే వాల్మీకి రామాయణం అద్భుతమైన మహాకావ్యంగా ఉన్నది. ఆ రామాయణ రూపంగా కనబడుతున్నటువంటి సరస్వతి, అదేవిధంగా భారతాది ఇతిహాసాల రూపంగా, కాళిదాసాది కవుల కావ్య రూపంగా ఉన్నటువంటిది కూడా ఆ సరస్వతియే. ఆ సరస్వతి మహాలక్ష్మి యొక్క స్వరూపిణియే గనక కావ్యాలంకార రూపములతో ఉన్న తల్లి సర్వాలంకార సంయుత అని చెప్పబడుతున్నది. మరొక అర్థాన్ని స్వీకరించినట్లయితే విడిగా నామాన్ని తీసి గ్రహించితే అన్ని అలంకారములతో ఉన్న తల్లి మహాలక్ష్మి సమస్త శోభలకి సంపదలకి నిలయం గనక వేలికున్నటువంటి మట్టెలతో మొదలుకొని శిరస్సుకున్న కిరీటం వరకు సర్వాలంకారములు ధరించి ఉన్నది. ఏ అవయవానికి ఏ అలంకారాలు ఏ లక్షణాలతో ఉండాలో అలాంటి నాణ్యమైన సర్వ అలంకారములతో శోభిల్లుతున్న తల్లి గనక హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజిత స్రజాం అని చెప్పినట్లుగా బంగారము, వెండి, రత్నములు వీటన్నిటిని అలంకారములుగా ధరించినది. అంతేకాదు అలంకార ప్రియో విష్ణువు అంటారు. విష్ణువుకు అలంకారములంటే ఇష్టమట. అందుకు విష్ణువుకి ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి కూడా సర్వాలంకారములతో శోభిల్లుతూ ఉన్నది. తర్వాతి నామము సాధుబంధ పదన్యాస సర్వౌకా ఘటికావళి షట్కర్మ కర్కశాకార సర్వకర్మ వివర్జిత. 544వ నామం సాధుబంధ పదన్యాస. ఇది నమస్కారంలో శ్రీ సాధుబంధ పదన్యాసాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది కూడా గద్యపద్యాత్మికావాణి సర్వాలంకార సంయుత తర్వాత చెప్పబడింది. ఆ నామములతో పాటు అనుబంధం ఉన్నటువంటి నామం ఇది. సాధు అంటే బాగైన, గొప్పవైన, బంధములు అంటే కూర్పు అని అర్థం. చక్కగా కూర్చబడినటువంటి పదములతో సాగునది అని అర్థం. న్యాసము అంటే అడుగులుంచుట, నడచుట అని అర్థం. సాధు బంధ పదములతో నడిచే తల్లి అన్నారు ఇక్కడ. ఇది సాక్షాత్తుగా సరస్వతీ స్వరూపాన్ని చెప్తున్నదని స్పష్టమైన అర్థం ఉన్నది ఇక్కడ. మంచి పదాల కూర్పు ఉంటే ఆ కావ్యం అందంగా ఉంటుంది. ఒక పద్యం పలికినా, ఒక శ్లోకం పలికినా, అదేవిధంగా ఒక వాక్యాన్ని రాసినా అందులో వాడిన పదములు చక్కని కూర్పుతో ఉండాలి. అది వినడానికి బాగుండాలి, భావనాపరంగా కూడా బాగుండాలి. ఇలా భావనకి శ్రవణానికి కూడా బాగుంటే అది సాధు. ఆ కూర్పు పదబంధము. అలాంటి అందమైన చక్కనైనటువంటి పదముల కూర్పుతో సాగే కావ్యము కానీ వాక్కు కానీ అది సాక్షాత్ అమ్మవారి రూపమే. అందుకు సాధు బంధ పదన్యాస, చక్కని కూర్పు కలిగిన పదములతో నడచు తల్లి, అలా సాగే కావ్య రూపము. ఇది సాక్షాత్తు వేదతత్వాన్నే చెప్తున్న ఈ నామములన్నీ కూడా. ఎందుకంటే వేదములు సర్వ జగత్తుకి హితము కలిగించేటువంటి మంత్రరూపమైన పదములతో కూర్చబడింది. అలాంటి పదములతో విస్తరించిన వేదమాత సాధుబంధు పదన్యాస. ఇది దీనికి ఉన్నటువంటి విశేషం. ఆ వేదమాత సాధుబంధ పదన్యాస, అది నామంలో తగిన గొప్ప భావం. తర్వాత సర్వౌకాహ, ఇది నామం. ఇది నమస్కారంలో శ్రీ సర్వౌకసే నమః అని చెప్పబడుతుంది. 545వ నామం ఇది. ఓకము అంటే గృహము, ఇల్లు అని అర్థం. సర్వౌకాహ అంటే అందరికీ ఇల్లు వంటిది అని అర్థం. ఇల్లు అంటే ఆశ్రయస్థానము, మనది అనే భావం ఇల్లు దగ్గర కలుగుతుంది. పొద్దుట ఏదో పని మీద బయటకు వెళతాం, ఏవేవో ఆఫీసులకో లేదా ఇంకేవేవో భవనాలకో వెళతాం. కానీ చిట్ట చివరికి పనులన్నీ పూర్తి చేసుకుని మన ఇంటికి వెళ్ళాలనే తపన మనకు ఉంటుంది. సహజంగానే అన్ని పనులకి ఇంటికి వెళతాం. ఇల్లు మనకి మనది అనేటటువంటి చోటది, అది ఆధారం, ఆశ్రయం, అదే మనది. అలాగే సర్వజీవులకి ఈ లోక వ్యవహారంలో ఎంత సంచరిస్తున్నా వారు చేరవలసిన గమ్యం మాత్రం ఆ పరతత్వమే, అదే అసలైన ఇల్లు. ఒక పక్షి పొద్దున లేచి ఎంత తిరిగినా చివరి గూటికి చేరుతుంది. అదేవిధంగా సర్వజీవులు ఎన్ని జన్మ పరంపరల్లో తిరిగినా ఇంకా గూటికి చేరే ప్రయత్నం చేయడం లేదు. గూటికి చేరడం అంటే పరతత్వాన్ని పొందడమే. ఆ పరతత్వ రూపమే అమ్మవారు. ఒకరికి కాదు, సర్వజీవులకు. అందుకు అమ్మవారిని తెలుసుకుని మోక్షం వైపు ఎవరు ప్రయాణం చేస్తున్నారో వారు
ఇంకా ఈ వ్యవహారాలు చాలించి తమ ఇంటి వైపు వెళుతున్నటువంటి వారే. ఇల్లు ఎలాగైతే ఆనందాన్ని, ఆశ్రయాన్ని, ఆహారాన్ని, విశ్రాంతిని ఇస్తున్నదో సర్వజీవులకు కావలసినవన్నీ సమకూర్చి విశ్రాంతిని, ఆనందాన్ని ఇచ్చే స్వరూపము అమ్మవారి తత్వము. అందుకే అమ్మవారు సర్వజీవులకు ఆధారమైనది, కారణమైనది అనే భావంతో సర్వౌకాహ అనే అద్భుతమైన మాట చెప్తూ ఆశ్రయస్థానం అనేది ప్రధానమైన భావం దీనిలో గ్రహించవలసింది. 546వ నామం ఘటికావళి. శ్రీ ఘటికావళ్యై నమః అని చెప్పాలి. అయితే ఇక్కడ సరస్వతి రూపముగా, వేదమాత రూపముగా, వాగ్రూపంతో చెప్తున్న వరుసలు గనక సర్వౌకాహ అనే దానికి కూడా సృష్టిలో ఏ జ్ఞానం చెప్పాలన్నా, లౌకిక విద్యలైనా పారమార్థిక విద్యలైనా వాక్కు ద్వారానే చెప్పాలి గనక వాక్కు అన్ని విద్యలకి ఇల్లు వంటిది అని సర్వౌకాహ అర్థం చెప్పుకోవాలి. అదేటటువంటి భావనతో తర్వాత ఘటికావళి చెప్పుకుంటున్నాం. ఘటికావళి ఇది కూడా విద్యల పరంగా అర్థం చెప్పాలి. కానీ ముందు స్థూలంగా నిఘట్టుపరంగా అర్థాలు తీస్తే ఘటిక అంటే తెలుగులో గడియలు అని అంటూ ఉంటాం. ఘటిక అంటే 24 నిమిషాల కాలాన్ని ఘటిక అంటారు. ఇది పెద్ద కాలాల లెక్కలో మొదటగా వస్తుంది, తర్వాత గంటలు ఇవన్నీ వస్తాయి. అందుకు 24 నిమిషాల కాలం. ఇది పూర్వకాలంలో ఎక్కువ వ్యవహారంలో దీన్ని వాడేవారు. శాస్త్రాల్లో, పురాణాల్లో కూడా ఈ ఘటికల గురించి చెప్తారు. 24 నిమిషాల కాలంతో పాటు కూర్చబడినటువంటి సమస్త కాలస్వరూపాన్ని నామంతో చూపిస్తున్నారు. ఆవళి అంటే వరుస, ఘటికావళి అంటే ఈ గడియలతో కూడినటువంటి సమస్త కాలముల యొక్క క్రమము ఇందులో చెప్పబడుతున్నది. అంటే కాలక్రమంగా అని కూడా లోక వ్యవహారంలో ఉన్నది. కాలక్రమంగా అంటే ఆ కాలం అలా దాటుతూ ఉండగొచ్చే మార్పు ఇది చెప్పడం. అందుకే కాలము సూక్ష్మకాలములతో కూడి విస్తారమై మహాకాలముగా వ్యాపించి ఉన్నది. అందుకు ఘటికలు మొదలైన కాలముల వరుసగా ఉన్న మహాకాల స్వరూపిణి అనే అర్థాన్ని స్వీకరించవచ్చు. అదేవిధంగా ఘటిక అంటే ఘంటా ధ్వని, గంటకు కూడా ఘటిక ఉన్నది. ఆ మాటకు వస్తే గంట, గంట, గంట అంటే మోగేది, గంట అంటే కాలం. అలాగే ఘటిక, ఘంటిక ఈ రెండికి కూడా అనుబంధం ఉన్నది. ఆ కారణం చేతనే ఒక గంట దాటితే గంట కొట్టడం కూడా లోక వ్యవహారంలో కనబడుతుంటుంది. ఘటిక, ఘంటిక రెండిటికి అర్థములు తీస్తే ఘటికావళి అంటే ఆవళి అంటే వరుస అని చెప్పుకున్నాం ముందే. ఘటికావళి అంటే ఘంటానాదముల యొక్క వరుస. గంట మోగిస్తే కూడా ఒకసారి మోగించరు, ఆ గంటనాదం వరుసగా మోగాలి. ఆలయాల్లో కానీ అదేవిధంగా పవిత్రమైనటువంటి ధ్యాన కేంద్రాల్లో కానీ గంటను మ్రోగిస్తారు. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ఘంటానాదానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఘంటానాదం ఎక్కడుంటే అక్కడ అలక్ష్మి ఉండదు, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెప్తున్నది. అదే శంఖనాదం, ఘంటానాదం ఈ రెండు దేవతాహ్వాన వాచకం. అసురశక్తులు, దుష్టశక్తులు, అలక్ష్మి తొలగిపోతుంది ఘంటానాదం చేత. అందుకే ఘంటానాదం వరుసగా మ్రోగుతూ ఉంటే ఆ దివ్యమైన నాదము ద్వారా లక్ష్మీతత్వం ప్రకటింపబడుతుంది కనుక ఘంటానాదముల వరుస రూపముతో ఉన్న నాదరూపిణి రెండవ అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు మూడవ అర్థంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఇంతవరకు చెప్పుకున్న వాగ్దేవత అని అర్థపరంగా చూస్తే ఘటిక అంటే విద్యాస్థానము అని అర్థం. ఇప్పటికీ ఈ ఘటికలు విద్యాస్థానం గురించి వ్యవహారం చరిత్రలో మనకు కనబడుతూ ఉన్నది. కాంచీపురంలో ఘటికాస్థానములు అనేవి ఉండేవి అని చరిత్రలో ఉన్నది. అంటే విద్యావేత్తలు, విద్యలు అధ్యయనం చేయబడుతూ, అధ్యాపనం చేయబడుతూ ఉండే చోట్లని ఘటికలు అంటారు. ఈ గద్య పద్యాత్మిక వాణి, సాధుబంధ పదన్యాస అలా ఉన్నటువంటి సర్వ విద్యలు ఏ విద్యాస్థానముల యందు చెప్పబడుతున్నాయో ఆ విద్యాస్థానములన్నీ కలుపుకుని ఘటికావళి అని చెప్పబడుతున్నాయి. విద్యలు అధ్యయనం చేయబడే చోటే లక్ష్మీ స్వరూపం అనే భావం దీనివల్ల తెలుస్తున్నది. కాంచీపురంలో ఘటికా స్థలములు ఒకప్పుడు విద్యా కేంద్రములు. ఆ కారణం చేతనే కథ కంచికి మనం ఇంటికి అనే మాట ఒక నానుడిగా వ్యవహారంలో ఉన్నది. దక్షిణాపథంలో ఎవరైనా గొప్ప గ్రంథం రచిస్తే అది కాంచీపురానికి వెళ్ళి అక్కడ పండితుల ఆమోదం పొందేదిట. అందుకు గ్రంథరచన పూర్తి అవగానే ఆ కథ కంచికి మనం ఇంటికి అన్నారు. ఇక్కడ అది కాంచీపురం వెళ్ళేది. అందుకు ఉత్తరాదిలో కాశీ, దక్షిణాదిలో కాంచి విద్యాస్థానములు గనక విద్యాస్థానములనే ఘటికావళి అంటారు. విద్యాస్థానముల రూపముగా ఉన్న లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీ గురు గీతా
గురుదత్త. ఇంతవరకు మనం వైరాగ్యం అంటే సంసారాన్ని భోగాల్ని అన్నీ త్యజించటం కాదు, వాటితో మనకున్నటువంటి సంఘాన్ని వదలటమే అని అనుకున్నాం కదా. అంటే భోగాల మీద ఉన్న విపరీతమైన ఆసక్తిని, అంటే ధనము, పరివారము మొదలైన వాటిపై గలటువంటి మితిమీరిన మమకారాన్ని తగ్గించుకోవటం. ఇక్కడ పూర్తిగా వదులుకోమని చెప్పలేదే, తగ్గించుకోమన్నారు. తగ్గించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలా. వదులుకుంటున్నాను అనే విధంగానే అన్నప్పుడు మాత్రమే కొంచెం తగ్గుతుంది. అది ఊరికి నోటితో చెప్పటం కాదు. అది మనసులో అవి తగ్గించుకోకుండా నువ్వు హిమాలయానికి వెళ్ళినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. హిమాలయానికి వెళ్ళినా ప్రయోజనం లేదు నీ మనస్సు పరివర్తన కాకపోతే. అంటే నీ మనస్సు అక్కడ కూడా నిరంతరం వాటిని చింతన చేస్తూ ఉంటుంది. చాలామంది కామచింతన చేస్తూనే ఉంటారు. దాన్నంతా మనస్సు నుంచి వాటిని వదిలినప్పుడు నువ్వు సంసారంలో ఉన్నా నీకు ఏ నష్టమూ లేదు. మనసులో పూర్తిగా వదులుకోవాలా. నువ్వు మామూలుగా ఉండు అక్కడ సంసారంలో. ఏదో కర్తవ్యం చేస్తున్నాను కదా అని చెప్పేసి చేస్తూ ఉంటుంది పిల్లలకు. అప్పుడే నీకు నష్టం లేదన్నారు. అవి నేను ఏమీ చేయలేవు, ఎందుకంటే మనసులో నువ్వు వదిలేసుకున్నావు. కనుక కృష్ణుడు బోధించిన విధంగా నిష్కామంగా కర్తవ్య దృష్టితో వారి వారి విధులను నిర్వహిస్తూ మనస్సులో నిరంతరము భగవచ్చింతన చేసేవారికి మనస్సు శుద్ధమవుతుంది. క్రమంగా వైరాగ్యం కూడా స్థిరపడుతుంది. మనస్సులో క్రమశిక్షణ పెరగాల. మనకు మనసులో వదులుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు యోచన వస్తున్నప్పటికి కూడా మళ్ళీ మనం వదులుకుంటూనే ఉండాలి. కానీ ఏదో కాస్త చింత చేసుకుంటాను, కాస్త మాత్రం దాన్ని నేను కొంచెమే జ్ఞానంతో కొంచెం అటాదు అనుకోకూడదు. మనం చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు ఆయన ఇప్పుడు లలితా సహస్రనామం చేయటం లేదంటే అది మీరు బుద్ధి పుట్టించలేదండి అనేవాళ్ళు ఉన్నారు. అవునండి, నేను బుద్ధి పుట్టించలేదు, నిజమే. కానీ ఇంకోటి ఎప్పుడు అడుగుతున్నావు, నువ్వు ఏమని అడుగుతున్నావు? నాకు అంతా మంచిది చేయండి అని అడుగుతున్నావు. నాకు బుద్ధి పుట్టించటం లేదని చేయటానికి, నీకు బుద్ధి మంచిది చేయటానికి అని పరమాత్ముడు అంటాడు. అప్పుడేం చేస్తావు? నువ్వు చేసేదేం లేదు. నువ్వెందుకు రాలేదండి దేవస్థానానికి? నాకు బుద్ధి రాలేదు, మీరు ఇప్పుడు తీసుకొచ్చారండి అనేవాళ్ళు ఉన్నారు. చమత్కారంగా మాట్లాడేవాళ్ళు. పరమాత్ముడు అంతకన్నా చమత్కారి. ఆ చమత్కారం పుట్టించిన వాడేవాడు, నిన్ను పుట్టించిన వాడేవాడు. చాలా చమత్కారంగా నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదంటాడు. అందుకని జాగ్రత్తగా మనం ఆ చమత్కారంగా మాట్లాడి తప్పించుకోకూడదు. నిరంతరము భగవచ్చింతన చేసేవారికి మనస్సు శుద్ధం కావాలంటే ఎట్లా సబ్బేసుకొని కట్టుకునేది కాదు, నిరంతరము చేయాల. రాధాలాగా 24 గంటలు ఆ కృష్ణుడి యొక్క పాదాలే స్మరణ చేసుకుంది కాబట్టి ఉడుకు తాగినప్పుడు పాలు కూడా స్వామి పాదాల మీద పడింది, కానీ తన హృదయం ఏం కాలిపోలేదు. అది చింతన లేకపోయి నా హృదయము, నేను, నా వేడి పాలు ఇట్లా తీసుకొచ్చి ఇచ్చారు అని ఏమైనా నువ్వు అనుకున్నప్పుడు నీ హృదయం కాలిపోతుంది నిజంగా కూడా. అందుకని భగవచ్చింతన చేసేవారికి మనస్సు శుద్ధమవుతుంది, క్రమంగా వైరాగ్యం స్థిరమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. జై గురుదత్త.